హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎస్ లార్డ్. అవును తండ్రి, దర్శించండి, బలపరచండి. ఎస్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సరే, అలాగే మనం మరి నుంచోగలిగితే ఒక వాక్యం నిమిత్తం ఒకసేపు నుంచొని మళ్ళీ కూర్చోవచ్చు. ఒకసారి అందరు లేచి నుంచొని వాక్యం చదువుకున్నాం, తర్వాత కూర్చోవచ్చు. పరమగీతాలు మొదటి అధ్యాయం 15వ వచనం. పరమగీతాలు మొదటి అధ్యాయము 15వ వచనం. పరమగీతాలు మొదటి అధ్యాయం 15వ వచనం. అందరం కలిసి చదువుదాం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గోవ కండ్లు. ఆమేన్. సరే, అందరూ కూర్చోవచ్చు. ఇదే మాట మీకు అదే అధ్యాయము పరమగీతాల్లో 4వ అధ్యాయం మొదటి వచనంలో కూడా అదే మాట ఉంటుంది. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి అని. అదే బైబిల్లో ఒక సందర్భమైనా ఒక మాట అయినా 2 సార్లు చెప్పాడంటే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నట్టు పిల్లలు. జనరల్గా ఒకసారి చెప్తాడు. ఫరోకు 2 సార్లు కళ చూపించినప్పుడు అప్పుడు యోసేపు అంటాడు, కళ నిశ్చయము, అది త్వరగా జరగబోతుంది, అందుకనే దేవుడు 2 సార్లు చెప్పాడు. వెరీలీ అని ఉంటుంది కొన్నిసార్లు ఇంగ్లీష్లో, బైబిల్లో. అంటే చాలా గట్టిగా నేను చెప్తున్నాను అని. దేవుడు ఇక్కడ 2 సార్లు సంఘాన్ని, విశ్వాసుల్ని, ఈ పరమగీతాల్లో ఇది క్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసులకి దేవునికి మధ్య ఉండే ప్రేమలో ఇక్కడ దేవుడు సంఘాన్ని నువ్వు సుందరివి, నీవు సుందరివి, యు ఆర్ బ్యూటిఫుల్ అని దేవుడు సంఘాన్ని కోరుతా ఉన్నాడు. మీరు కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలోకి వెళ్తే దేవుడు మన సౌందర్యాన్ని కోరుతున్నాడని ఉంటుంది. కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో 45వ కీర్తనలో ఈ మాట ఉంటుంది. ఏమనంటే, ఈ రాజు నీ ప్రభువు, 11వ వచనం, 45:11, ఈ రాజు నీ ప్రభువు, ఇతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. దేవుడు మనల్ని సౌందర్యంగా ఉండాలని కోరుతున్నాడు బైబిల్ చెప్తుంది పిల్లలు. దేవుడు మన సౌందర్యాన్ని కోరుతున్నాడు. అందుకే పరమగీతాల్లో నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి అంటాడు. దేవుడు మన సౌందర్యాన్ని కోరుతున్నాడంట. మరి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం, మరి దేవుడు మన సౌందర్యాన్ని కోరితే మరి ఎట్లా రెడీ అవ్వాలా? మరి దేవుడు మనం అందంగా ఉండాలని కోరుతున్నప్పుడు మరి చక్కగా మేకప్లు వేసుకొని, లిప్స్టిక్లు వేసుకొని, రంగులు వేసుకొని, మరి రకరకాలుగా చీరలు కట్టుకొని, మరి దేవుడే అందంగా ఉండమంటున్నాడు కాబట్టి అందంగా తయారవ్వాలి. మరి ఎందుకంటే ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడని బైబిల్లో చెప్తుంది. ఆమేన్. మరి దేవుడు సౌందర్యాన్ని కోరుతున్నాడు అన్నప్పుడు ఎలా? ఇక మరి లోకంలో సగం మంది మేకప్ల ముందు, అద్దాల ముందే దిగిపోతారు. కానీ ఇదే బైబిలు నీకు భౌతికంగా ఎక్స్ట్రా అందాలు అవసరం లేదని బైబిల్ చెప్తుంది. సుందరములైన మన అవయవములకు మరి ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు అని కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. దేవుడిని అవయవాలను సుందరంగా పెట్టాడు. వీటికి ఎక్స్ట్రా అందాలు అవసరం లేదు. ఎక్స్ట్రాగా మనకు కావలసినటువంటివన్నీ ఇచ్చాడు దేవుడు. ఎక్స్ట్రా అవసరం లేదు. కావలసిన రూపు ఇచ్చాడు, రంగు ఇచ్చాడు, అందాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎక్స్ట్రాగా వీటి కోసం మేకప్లు వేసుకోవటాలు, లేని అందాన్ని తిప్పించుకోవడానికి ఇవన్నీ చేయడాలు వద్దని బైబిల్ చెప్తుంది. అలాగే తిమోతి పత్రికలో కానీ, ఫిలిప్పీ పత్రికలో కానీ, ఇంకా మీరు జడలు అల్లుకొనుటయు, రకరకాలైన వెలగల వస్త్రములతో మీరు సోకులు పెట్టుకొని ఉంటాను కానీ, బంగారముతో ముత్యాలతో అలంకరించుకుంటాను కానీ, లేకపోతే నెయిల్ పాలిష్లు వేసుకోవటాలు, లేకపోతే రంగులు వేసుకోవటాలు, ఇవన్నీ దేవుడు ఇష్టపడని బైబిల్ చెప్తుంది. లేకపోతే పచ్చబొట్లు పొట్టించుకోవడానికి దేవుడు ఇష్టపడని లేవికాండంలో రాయబడింది. మరి ఇదేంటి? దేవుడు నువ్వు సుందరంగా ఉండాలని కోరుతున్నాడని ఉంది. మరి దేవుడేమో ఈ నెయిల్ పాలిష్లు, ఈ అందాలు, మేకప్లు, ఈ ఎక్స్ట్రా డెకరేషన్స్ వద్దనడం బైబిల్ అంది. మరి అంటే దేవుడు కోరే సౌందర్యం ఏంటి పిల్లలు? ఏ అందం దేవునికి బాగా నచ్చుద్ది?
ఏది ఇక్కడ సంఘాన్ని నువ్వు సుందరివి సుందరమని 2 సార్లు అంటున్నాడు దేవుడు, ఒక్కసారి కాదు. మరి ఏ సౌందర్యం ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు అన్నాడు. యేసుప్రభు అందాన్ని సౌందర్యాన్ని కోరుతున్నాడంటే, ఇప్పుడు యేసుప్రభు అందాన్ని కోరుతున్నాడు కానీ చక్కగా చర్చిని డెకరేషన్ చేసి చూడు ప్రభు మా చర్చి ఎంత బాగుందో అంటే చర్చి అందానికి వేసే ఫ్లాట్ అయిపోతానేమో అనుకుంటారు. లేకపోతే స్టార్లు కట్టో నక్షత్రాలు కట్టో లేకపోతే ఇల్లంతా లైటింగ్ వేస్తేనో ఆ లైట్లకు వేసి ఫ్లాట్ అయిపోతానేమో అనుకుంటాడు. బైబిల్లో దీని మీద ఒక అధ్యాయం కూడా రాయబడింది, ఎస్తేరు గంధంలో పాపం ఆ రాజు ఫస్ట్ ఆ ఆవిడ ఎంత అందంగా ఉందో ప్రపంచానికి చూపిద్దాం అనుకుంటాడు. ఆమె చాలా అందగత్తే అంట ప్రపంచంలోనే. మా ఆవిడ అందాన్ని చూసారా, ఆమె వయలు చూసారా, ఆమె సొగసు చూసారా, ఆమె వన్నెలు చూసారా, ఆమె రంగు చూసారా, అస్సలు నా భార్య అందాన్ని ప్రపంచానికి చూపిద్దాం అనుకుంటాడు. అందంతో గర్వం వచ్చి కూర్చుంటుంది, రమ్మంటే కూడా రాదు. ఆడికి ఒక లెసన్ నేర్పిస్తాడు దేవుడు, పిచ్చోడా అందం అంటే అది కాదురా, అందం అంటే వినయం విధేయత తగ్గించుకోవడం, నీ మాట వెంటనే అందమని ఎస్తేర్ని తీసుకొచ్చి చూపిస్తాడు అక్కడ. ఆ గ్రంథంలో స్టోరీ మొత్తం అసలైన అందం ఏంటి, అసలైన గొప్పతనం ఎక్కడుందని. అయితే ఈరోజు మనం ధ్యానిద్దాం. దేవుడు మన అందాన్ని కోరుతున్నాడు, సౌందర్యాన్ని కోరుతున్నాడు అన్నాడు. మరి దేవుని దృష్టికి సౌందర్యం అనిపించేది ఏంటి? ఏది దేవుని దృష్టికి ఆకర్షణగా అనిపించింది, అందంగా ఏదనిపించింది? ఎందుకంటే భౌతికంగా కూడా సహజంగా స్త్రీలకు వాళ్ళు చక్కగా ఉండాలనేది దేవుడు పెట్టిన స్వభావం. నీట్గా ఉండాలని కానీ చక్కగా కనిపించాలని కానీ సహజంగానే దాహాన్ని స్త్రీల్లో దేవుడే పెట్టాడట, పురుషుల కంటే కూడా. అందుకే స్త్రీలు ఎక్కడున్నా చిన్న గుడిసెలోనైనా మగపిల్లలు ఉన్నదానికి ఒక ఆడపిల్ల ఉన్నదానికి ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చక్కగా పెడుతుంది. అంటే నీట్గా ఉండటం, క్లీన్గా ఉండటం, చక్కగా పెట్టుకోవటం, లేక వెళ్ళినంత వరకు చాలా తమ దేహాన్ని కూడా శుభ్రంగా ప్రజెంట్ చేయటం, నీట్గా ప్రజెంట్ చేయటం స్త్రీలో సహజంగా దేవుడు పెట్టిన స్వభావం. మరి దేవుడు సంఘాన్ని కూడా స్త్రీతో పోలుస్తున్నాడు. అయితే నీ సౌందర్యాన్ని దేవుడు కోరుతున్నాడని రాశాడు ఇక్కడ కీర్తనలో. మరి ఏమిటా సౌందర్యం? ఆమేన్. ఈరోజు ఆ సౌందర్యాన్ని గురించి కొన్ని అంశాలు ధ్యానిద్దాం. బైబిల్లో ఏ సౌందర్యాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు అనేదాన్ని జస్ట్ వెరీ నెక్స్ట్ అదే వాక్యాన్ని కొంచెం కంటిన్యూ చేయండి. 45వ అధ్యాయం 11వ వచనంలో, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. ఏముంది నెక్స్ట్ వర్స్? అదే మాట ఏముంది? తెలుగులో నమస్కరించుము అని రాశాడు, ఇంగ్లీష్లో చూస్తే యు వర్షిప్ హిమ్ అని రాశాడు. నీ అందాన్ని కోరుతున్నాడు, అందుకే ఆరాధించు అన్నాడు. ఆమేన్. అంటే దేవుడు ఇష్టపడే అందం ఏంటంటే ఫస్ట్ది ఆరాధన. గట్టిగా చెప్పండి, ఏంటి? నువ్వు ఎంత ఆరాధిస్తుంటే దేవుని దృష్టికి అంత అందంగా కనపడతావు పిల్లారా. ఆమేన్. హల్లెలూయా. ఆరాధన. మనం ఎంత చూడండి, యోబు శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు కూడా, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా 7 పిల్లలు 3 కూతుర్లు చనిపోయి 3000 ఒంటెలు గొర్రెలు, లేకపోతే 500 ఆడగాడిదలు, 500 జతల ఎడ్లు, ఇంత ఆస్తి కోల్పోయినప్పుడు కూడా జోబు వెంట్ అండ్ వర్షిప్డ్ గాడ్ అని రాయబడింది. యోబు మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వచ్చాడంట. ఇక్కడ చూడండి, ఆరాధన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు పిల్లారా. కొంచెంసేపు జాగ్రత్తగా ఇటే అయినండి పిల్లారా, పక్కన పెట్టుకోండి. విలువైన అంశాలు, విలువైన మాటలు ఇవి. ఆరాధన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడికి అందంగా కనపడాలంటే నువ్వు ఆరాధన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవదూతలు దేవుని ఆరాధన చేస్తున్నారా లేదా? అది ఆరాధన అన్నాం. దేవదూతలు చూడండి, ప్రార్థనలో 3 మన అవసరతలు పలికితేనేమో దాన్ని విజ్ఞాపన అంటారు. మన అవసరాల కోసం అడిగితే మనం దేవుని అడుగుతున్నాం, యాచన లేకపోతే ఈ ప్రార్థన. ఇతరుల కోసం ప్రార్థిస్తే విజ్ఞాపన అని. అయితే దేవుడు నీకు చేసిన మేళ్ళను బట్టి నువ్వు దేవుని స్తుతిస్తే అది కృతజ్ఞతాస్తుతి అయింది. అది ఆరాధన కాదు, కృతజ్ఞత అర్పణ అయింది. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని స్తుతిస్తే ఆరాధన అంటారు పిల్లలు. దూతలు నాకు రెక్కలు ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా, నన్ను దూతగా పెట్టావయ్యా, నీకు వందనాలయ్యా, నాకు పాటలు పాడే తత్వం ఇచ్చావయ్యా, వందనాలైనా అని కేకలేస్తున్నారు దేవుణ్ణి. ఏమని ఆరాధిస్తున్నారు? ఆయన ఏమై ఉన్నాడు? నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు గొప్పవాడవు, నువ్వు మహిమ కలిగిన వాడవని ఆయన గుణలక్షణాలను బట్టి ఆరాధిస్తున్నారు పిల్లలు. గుర్తుపెట్టుకోండి, ఆరాధన. నువ్వు దేవుడు ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, బోల్డల్ని. అవునా? ఉదయం నీకు టైం ఉన్నప్పుడల్లా కూర్చొని ఆయన గొప్పతనాన్ని ఆరాధిస్తా కూర్చో.
ప్రభువా నువ్వు కల్మషం లేనివాడవు, పక్షపాతం లేనివాడవు, ఓ నువ్వు కులమత జాతి భేదాలు చూడలేని వాడవు, నువ్వు పరిశుద్ధుడవు తండ్రి అని దేవుని ఎంత ఆరాధిస్తావో ఆయన దృష్టికి అంత అందంగా కనపడతారు పిల్లలు. అర్థమవుతుందా? నీ భౌతిక అందం ఏది ఆయన ఆకర్షించదు. నువ్వు ఎంత ఆరాధించావో అది నా దేవుని దృష్టికి అంత అందంగా తీసుకొచ్చింది. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని దృష్టికి ఏమేమి అందంగా ఉంటాయో కొన్ని మాటలు చెప్పుకుందాం. అలాగే యెషయా గ్రంథం 50 ఐ థింక్ యెషయా 52 అనుకుంటా. యెషయా 52 52లో ఇక్కడ యెషయా గ్రంథం 52 అధ్యాయంలో, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధమైన పట్టణమా యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. నీ అందమైన బట్టలు వేసుకో యెరూషలేమా, అందమైన బట్టలు వేసుకో, అందమైన బట్టలు వేసుకో అన్నాడు. ఆమేన్. ఏమిటా అందమైన బట్టలు అంటే, ఇదిగో సున్నతి పొందని వాడు ఒకడైనా మీ మధ్యలోకి రాడు, అపవిత్రుడు ఎవడు నీలోకి రాడు, అదే నీ సుందరమైన వస్త్రాలు. అంటే అందరూ రక్షించబడి, అందరూ రక్షణా వస్త్రాన్ని కలిగి, కుటుంబంలో అందరూ రక్షణానుభవంలోకి ఉంటే, అందరూ క్రీస్తు రక్తంతో కడగబడి, అందరూ కూడా నీతి వస్త్రాలు ధరించుకుంటే అప్పుడు ఆ ఇల్లు దేవునికి అబ్బా అందమైన ఇల్లా కనపడుతుందంట. ఆమేన్. ఇంకా ఎవరు బాప్తీసం తీసుకోకుండా, ఇంకా మారు మనసే లేకుండా, సరైన ప్రార్థన లేకుండా, సరైన ఆరాధన లేకుండా అది సుందరంగా కనపడదు. ఆమేన్. ఇంట్లో అందరూ రక్షణలోకి వచ్చి కడగబడి ప్రార్థనతో అందరినీ నువ్వు రక్తంలోకి జయించుకొని అక్కడ దేవుని రక్తంతో, అంటే అప్పుడు రక్షణ వస్త్రాలు నీతి వస్త్రాలు ధరించుకుంటే అప్పుడు ఆ ఇల్లు సుందరమైన గృహంగా దేవునికి కనపడదంట. ప్రతి ఒక్కరు కూడా బిల్డింగ్ హౌస్లో చాలా నీట్గా కట్టుకోవడం ప్రయత్నిస్తుంది, మన స్వభావం. కానీ దేవుడు కోరే సౌందర్యం అది కాదు. ఆమేన్. దేవుడు కోరే సౌందర్యం మొదట ఆరాధన ఎక్కువ రావాలి. ఎన్నో ఇళ్లలోకి వెళ్తే ఉదయం అయితే సాయంత్రం దాకా టీవీలు ప్రోగ్రాంలు, టీవీ 9లు ఈ వస్తాయి తప్ప ఆరాధన ధూపం ఇది రాదు. ఏ ఇంట్లో ఆరాధన ఎక్కువ వస్తుందో ఆ ఇంట్లోకి దేవుని దూతలు దేవుడు దిగొస్తూ ఉంటారు. అబ్బా అందమైన ఇల్లు. ఆమేన్. సహజంగానే చూడండి, మనిషి చూపు అందమైన వాటి మీద సహజంగానే వెళ్తుంది. ఇళ్ళన్నీ కొన్ని మామూలుగా ఉన్నాయి, సడన్గా వాటి మధ్యలో ఒక అందమైన ఇల్లు ఉందనుకోండి, తెలియకుండా చూపు అక్కడ పడింది. సహజం అది. సేమ్ వే షాపులైనా వస్తువులైనా మనుషులైనా కొంచెం సుందరంగా ఉన్నప్పుడు మన చూపు అక్కడికే వెళ్తుంది. సేమ్ వే దేవునికి కూడా దూతలకి కూడా ఆత్మీయ సౌందర్యం ఎక్కడైతే ఉందో, ఇందా మొదటిది ఏం చెప్పుకున్నాం, దేవుడు కోరే సౌందర్యం మొదటిది ఏం చెప్పుకున్నాం, ఆరాధన. ఎక్కడ ఎక్కువ ఆరాధన ఉందో అక్కడికి దేవుడు దృష్టి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. 2 రక్షణ వస్త్రాలు ధరించుకునే ఇళ్ళు. ఆమేన్. ఎక్కడైతే గృహాల్లో రక్షణ అందుకని నీతిమంతుల గృహములలో రక్షణ సునాదం కనపడుతుంది అంటాడు. నీతిమంతుడి ఇంటికి వెళ్ళిపోతే అందరు రక్షించబడి ఉంటారు. అన్నిటికంటే నా పిల్లవాడికి మంచి ఉద్యోగం రాకపోయినా పర్లేదు, మీ మీడియం వచ్చినా పర్లేదు నాయన, కానీ రక్షించబడాలి, నా బిడ్డ రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి, వాళ్ళందరూ నీ రక్తంతో కడగబడాలి, అందరూ మారు మనసు పొందుకోవాలి. ప్రభువా తండ్రి, రక్షణ లేకుండా ఎవరు ఉండకూడదని ఒక దాహం రగులుతూ ఉంటుంది. అలా ఉన్న గృహాలు, అలా ఉన్న ప్రజలు దేవునికి సుందరంగా కనపడతారని చెప్తుంది. ఆమేన్. తర్వాత అదే అధ్యాయంలో 7వ వచనం, సమాధానము చాటించుచు సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రకటించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. యాక్చువల్గా మీరు పరమగీతాల్లో చదువుకుంటే అక్కడ సంఘాన్ని మొత్తాన్ని వర్ణిస్తాడు, తల వెంట్రుకల కాడ నుంచి పాదాల దాకా. ఇవన్నీ యాక్చువల్గా బైబిల్ దానికి అర్థాలు ఉన్నాయి. మరి పరమగీతాలు 7వ అధ్యాయంలో కూడా రాజకుమారి పుత్రిక, నీ నడకల్లో నీవెంత అందంగా ఉన్నావు అంటాడు. హౌ బ్యూటిఫుల్ ఆర్ దౌ విత్ ద ఫీట్ విత్ షూస్ అంటాడు. నీ పాదాలకు చెప్పులు. అందంలో మనం భౌతిక అందాన్ని చూడాలి అంటే మనిషి పైనుంచి కింద దాకా అన్నీ చూసుకుంటూ వస్తారు. మగవాళ్ళకైతే షూవో చెప్పులో, ఆడవాళ్ళకైతే మరి చెప్పులు రకరకాలవన్నీ అని గమనిస్తాం. అదే దేవుడు చూసే అందమట. దేవుడు చూసేది రక్షణ. నువ్వు ఎవరికైనా దగ్గరికైనా వెళ్ళినప్పుడు, ఎవరితోనైనా కూర్చున్నప్పుడు దేవుని గురించి ఎంత మాట్లాడుతున్నావు, వాళ్ళ రక్షణ గురించి ఎంత మాట్లాడుతున్నావు, ఎంత సువార్త పంచుకుంటున్నావు, ఎంత దేవుని వాక్యాన్ని చెప్తున్నావు, ఇది దేవుని దృష్టికి అందంగా కనపడుద్ది అంట. టైం దొరికితే ముచ్చట్లు చెప్పేవారు, లేకపోతే మరోలాగా ఉండేవారు కాదు. ఎంతగా నువ్వు రక్షణ సమాచారం పంచుకుంటున్నావు. ఆమేన్. ఏం రక్షణ అని అందరం చర్చికి వెళ్ళే వాళ్ళేగా అనుకోవచ్చు, అందరు క్రైస్తవులేగా నువ్వు ఫీల్ అవ్వచ్చు. కానీ పిల్లారా, దేవుని రాకడ అత్యంత సమీపంలో ఉంది. సగం మంది ప్రజలకు భయమే లేదు.
వెళ్ళి బజార్ ఇదిగో రాకడ సిద్ధంగా ఉంది, మనం సిద్ధపడాలి, ఒకరినొకరు పులికొల్పుకోమన్నాడు. ఆమె హల్లెలూయా. నువ్వు రక్షణ పొందుకున్నావా? పొందిన రక్షణలో స్థిరంగా ఉన్నావా? జారిపోకుండా ఉన్నావా? అసలు మనకు తెలియని వాళ్ళు వస్తే వాళ్ళకి సువార్త పంచుకున్నామా? మనం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ప్రతి చోట రెండు నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పు అని అన్నాడు. ఏ సమస్య వచ్చినా మన దేవుడు ఉన్నాడు, ప్రార్థించు, దేవుడున్నాడు, బలపరచు. ఎక్కడున్నా కానీ దేవుని గురించి మాట్లాడుతూ ఉంటుంటే, దేవుని సువార్త నీ నోట్ల నుంచి వస్తుంటే అప్పుడు దేవుని దృష్టికి అందంగా ఉంటావంట. ఆమె కొందరు రా ఎప్పుడు దేవుని గురించే మాట్లాడాలా, ఇంక ఈ పద్దాకలు దేవుడు అంటే మరి మనుషులు ఎందుకు అని ఫీల్ అవుతూ ఉంటారు. హృదయంలో ఏది ఉంటే అది బయటకు వచ్చేసేది పిల్లలు. ఉదాహరణకి పిల్లోడి మీద ప్రేమ ఉంది అనుకోండి, మనం ఎన్ని పనులు చేస్తున్న ఎవరన్నా వస్తే ఆ పిల్లోడు చేసే మంచి పనులు మనకు ముద్దు అనిపించాయో మురిపి అనిపించాయో చెప్పుకోకుండా ఉండలేము. అవునా? మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకొని చెప్పుకుంటాం. రోజు చూసినా కానీ మళ్ళీ రోజు కొత్తగానే ఉంటాయి. దేవుడు కూడా అంతే పిల్లారా. సువార్త ఎవరైతే నువ్వు పని చేసుకోవడానికి వెళ్ళావు, అక్కడ వచ్చారు అవిశ్వాసులు, వాళ్ళకి అవి ఇవి కాదు, దేవుని గురించి మాట్లాడు. లేకపోతే ఎదుర్కొన్న వాళ్ళు వచ్చారు, పాపులు వచ్చారు, జారిపోయే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి దేవుని గురించి మాట్లాడు, సువార్త బోధించు. అపోస్తుల కార్యాల్లో చూడండి, వాళ్ళు అపోస్తుల కార్యాలు మొత్తం కూడా మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. వాళ్ళని అరిశారు, గద్దించారు, ప్రార్థన పెట్టొద్దు అన్నారు, మేము చెప్పకుండా ఉండలేమని అన్నారు. ప్రార్థన పెడితే కొడతానన్నారు, మీరు కొట్టినా కానీ మేము చెప్పకుండా ఉండలేమని అన్నారు, చంపేస్తామన్నారు. అయ్యా మాలో ఆఖరి ఊపిరినంత వరకు కూడా మేము చెప్పకుండా ఉండలేమన్నారు. ఆమేన్, హల్లెలూయా. అది అలా ఉంటే దేవునికి అందంగా ఉంటారు. హల్లెలూయా. నిన్ను ఏ రూట్లో కదిలిచ్చినా దేవుని మాటలు పొంగుతూ రావాలి. పేతురు పత్రికలో అంటాడు, ఇఫ్ ఎనీవన్ స్పీక్స్ లెట్ హిమ్ స్పీక్ లైక్ ఒరాకిల్స్ అని రాశాడు. మీలో ఎవరైనా మాట్లాడితే దేవోక్తులు మాట్లాడినట్టుగా ఉండాలట. లేఖనాల్లో నుంచి తీసుకొని ఇలా మాట్లాడాడు దేవుడు, ఇలా మాట్లాడాడని. నువ్వు ఉన్న చోట, పనిచేసే చోట, వెళ్ళే చోట, ఈవెన్ మనకి షాప్ దగ్గరికి వెళ్ళాం, సందర్భం వచ్చింది, అన్న రక్షించబడ్డావా, రాకడ సిద్ధపడ్డావా, చెప్పేస్తూ ఉండు, సిగ్గుపడకుండా. అపోస్తులు సిగ్గుపడాలి, అపోస్తుల కాలం ఎక్కడ సిగ్గుపడలేదు సంఘం. సిగ్గుపడారా? వాళ్ళు కొద్దిమంది ఉన్న ప్రపంచాన్ని తలకిందులు చేసే వాళ్ళు వచ్చారన్నారు. ఈరోజు ఊర్లకు సంఘాలు ఉన్నాయి, కానీ ఆ ప్రభావం లేదు. సువార్త బోధిస్తుంటే, సువార్త మాట్లాడుతుంటే, చూడండి పిల్లారా, క్రైస్తవుడికి లోకస్తుడికి తేడా ఏంటంటే, లోకస్తుడు పనులు చేస్తాడు, అన్నీ ఉంటాడు, క్రైస్తవుడు కూడా అన్ని పనులు చేస్తాడు. కానీ లోకస్తుడు ఇలా వెళుతూ ఉంటాడు, క్రైస్తవుడు చుట్టూ, యేసు అనే చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాడు. ఇతను పనులు చేస్తాడు, ఇతను పనులు చేస్తాడు. తేడా ఏంటి? ఇతను క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ బతుకుతాడు, క్రీస్తే కేంద్రీకృతంగా బతుకుతాడు. అందుకని పరమగీతాల్లో అంటాడు, నారీమణి నీ నాభి మండలము మహనీయమంత గొప్పది అని అంటాడు. నాభి అంటే యు ఆర్ సెంటర్డ్ అరౌండ్ క్రైస్ట్, నువ్వు క్రీస్తు చుట్టూ కేంద్రీకరించబడ్డావని అర్థం, పిల్లలని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇదే మాట మీకు రోమపత్రికలో కూడా ఉంటుంది, అక్కడ కూడా ఇదే మాటను తీసి రాశాడు. సమాధానము, సువార్త ప్రకటించచ్చు, సమాధానాన్ని ప్రకటిస్తూ నీ దేవుడు ఏలుచున్నాడు. దేని మీద వెళ్తున్నాడు ఆయన? రాజులపైన పెద్ద ఆయన కదా. రోగాల కంటే పెద్దోడు ఆయనే, హల్లెలూయా. అధికారుల కంటే పెద్దోడు ఆయన, అవునా? ఏ సమస్య వచ్చినా అందరికంటే పైన దేవుడు ఉన్నాడని ఒక మనిషిని దేవుని వైపు నువ్వు సువార్త చేస్తూ ఉంటే అప్పుడు దేవుని దృష్టికి నీ కాదాలు ఎంతో దేవుని మాటలు చెప్పే వ్యక్తిని ఇంట్లో కాలు పెట్టి వెళ్ళాడంటే అప్పుడు దేవుడు సంతోషంగా ఉండదు పిల్ల. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఇర్మియా గ్రంథంలో పదమూడు 30, ఇర్మియా 13:30. చదవండి. 13:20. ఇక్కడ దేవుడు ఇంట్లో ప్రార్థన కూర్చున్నారు, కూర్చోగానే వాళ్ళని అడుగుతున్నాడు, నీ మంద ఏమైపోయిందయ్యా, నీకు ఇయ్యబడిన అందమైన మందేరి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రార్థనలో కూర్చుంటుంటే, లేకపోతే సంఘంలో ఉన్న వారందరూ దేవుని సన్నిధికి వస్తుంటే అందంగా దేవుడు కనపడుద్దంట. ఎవరైనా మిస్ అయినప్పుడు దేవునికి అది అందం కోల్పోయినట్టుగా ఉంటుంది. మనకి పళ్ళన్నీ ఉన్నా
ఒక్క పన్ను పోతే కూడా తొర్రి పన్నుడా అంటాం కదా, అది బాధ లేమిగా ఉంటుంది కదా. చూపు కొంచెం పక్కకి వెళ్ళిపోయిన మెల్లకని అంటాం కదా. అక్కడ దేవుడు అన్నాడు, మీ మందలో సొందమైన మీ మందలో కొందరు ఏరయ్యా అని అంటున్నాడు. అడుగుతాడా దేవుడు? 10 మంది ఒకరోజు స్వస్థపరచబడ్డారు కుష్ఠరోగులు, అవునా? కుష్ఠరోగులు 10 మంది. ఎంతమంది స్వస్థపరచబడ్డారు? 10 మంది. సగం దూరం వెళ్తున్నారు, బాగా అయ్యారు, సంతోషం వేసింది. ఒకటి ఇంటికి వెళ్ళాడు, సంతోషం, ఎదుగో నేను కుష్ఠరోగి, నన్ను దేవుడు మార్చాడని చెప్పుకున్నాడు. ఇంకొకరు వెళ్ళిపోయారు, ఎప్పుడో నుంచి వాళ్ళ కూతురుని చూద్దాం అనుకున్నాడు, కుష్ఠరోగంతో ఊర్లోకి వెళ్ళలేకపోయాడు. వెళ్ళిపోయి దేవుడు శుతిపరుస్తున్నాడు, పిల్లల్ని కలుసుకుంటున్నాడు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఒక్కడు, అయ్యా నన్ను ముందు నేను దేవుని కలవాలని చెప్పేసి తిరిగి వచ్చాడు. తిరిగి ప్రభు దగ్గరకు వస్తే ప్రభు ఏమన్నాడు? సంతోషపడ్డా? 10 మంది స్వస్థపరచబడ్డారు కదా, తిరిగి వచ్చిన ఈ ఒక్క అన్యుడు ఒక్కడే వచ్చాడే, 9 కూడా ఎక్కడా అని అడిగాడు. 9 మంది ఏరి అన్నాడు దేవుడు. అవునా? ఏరి, వాళ్ళు ఏరి అంటే అందరూ కలిసి దేవుడి సన్నిధికి వస్తుంటే అది అందం అంట. పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, పిల్లలే కావచ్చు, పెద్దోళ్ళే కావచ్చు, వృద్ధులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ కలిసి దేవుడి సన్నిధికి వస్తుంటే అది అందం అంట. ఆ పోతే పోనీలే, మా అబ్బాయి ఒక అబ్బాయి లేకపోతే ఏంది, మా ఆయన లేకపోతే ఏంది, లేకపోతే నా కూతురు లేకపోతే ఏంటి, అది అందంగా ఉండదంట దేవునికి. ఆమేన్, హల్లెలూయా. అందమైన మంద అని అన్నాడు, సుందరమైన మంద. ఇటు కూర్చోను, ఇటు కూర్చో, అటు వచ్చి కూర్చుంటా. ఆ మూలనేసేయి, లేకపోతే వచ్చి కూర్చేస్తుంటారు, టైం వేస్ట్ చేయకూడదు. త్వరగా అక్కడ కూర్చో. సరే, ఇటు వినండి, వాళ్ళు కూర్చుంటారులే కానీ. సో అది చైర్లో కూర్చో, నువ్వు కూడా అడుగుంది, కూర్చో లేసి కుర్చీలో కూర్చో, అయిపోయినాక లేకొచ్చు. త్వరగా వచ్చేయండి, ఆలస్యం చేయకండి. సౌందర్యమైన మంద, మీ మంద ఎక్కడగా అన్నాడు. చూడండి ప్రభు, సరే అందరికీ చూడండి, వాళ్ళు ఒకసారి కూర్చుంటారులే, కొద్దిసేపు చూడండి పిల్లారా. ప్రభు పైకి వెళ్ళిపోయేటప్పుడు ఎంతమంది ఉన్నారు? పునరుద్ధానం చెందేటప్పుడు ఎంతమంది? ప్రభు పైకి వెళ్ళేటప్పుడు ఎంతమంది ఉన్నారు? 500 మంది ప్రభు పైకి వెళ్ళిపోయేటప్పుడు ఉన్నారు. పైనుంచి పరిశుద్ధ ఆత్మను పొందేంత వరకు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి అన్నాడు. ఎంతమంది ప్రార్థనలో కూర్చున్నారు? 120 మంది. 500 మంది పైకి వెళ్ళటాన్ని చూశారు, ప్రార్థన చేయమంటే 120 మందే వచ్చారు. నేను ఇక్కడ కూర్చోమన్నా, ఆయన అక్కడ కూర్చుంటాడు, అయిపోయినాక లేవు. సో ఇటు తిరుగు, చేసుకో, ఈయన త్వరగా చేసుకోవాలి. చూడండి, 500 మందిలో 120 మందే ప్రార్థనలో గడపగలిగారు, మిగిలిన వాళ్ళు గడపలా. ఎంత బాధ చూడండి, దేవుడు ఎంత బాధపడుతున్నాడు. అందరూ కలిసి ప్రార్థనలో కూర్చుంటే దేవుడికి అందంగా ఉంటుందట. అమ్మ పిల్లోడే కదా వదిలేద్దాంలే, లేకపోతే ఇంకొకరే కదా వదిలేద్దాంలే, అది దేవునికి ఇష్టం లేదు. అందరూ కలిసి కూర్చుంటే అది నా సుందరమైన మంద, అందమైన కుటుంబం అన్నారు. అందమైన కుటుంబం అంటే మంచి ఉద్యోగాలు చేసుకుంటే కాదు దేవుని దృష్టిలో, లేకపోతే మంచి ప్రోగ్రాంలు పెట్టుకుంటే కాదు. అందరూ కలిసి దేవుడి సన్నిధికి వస్తే అది అందంగా ఉంది. చూసారా? ముందుగా ఫస్ట్ దేవుడికి ఏది అందంగా అనిపించిందని చూసాం. ఫస్ట్ ఆరాధన, తర్వాత 2 రక్షణ వస్త్రాలు, అందమైన బట్టలు అన్నాడు. ఇది రక్షణ వస్త్రాలు. ఆమేన్. 3 అందమైన చెప్పులు అన్నాడు. ఏంటవి? సువార్త బోధిస్తే. ఆమేన్, హల్లెలూయా. 4 అందమైన మంద అన్నాడు. ఎప్పుడు? అందరూ కలిసి కూర్చొని దేవుడి సన్నిధికి వస్తుంటే. ఆ 10 మంది వస్తే అనేవాడు నా సుందరమైన మంద అనేవాడు. అవునా? 500 మంది కలిసి కూర్చొని ప్రార్థన చేస్తే సుందరమైన మంద అనేవాడు. 380 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎంత దారుణం పిల్లారా! ప్రభు పైకి వెళ్ళిపోవడాన్ని చూసి, ఆయన ముఖాముఖిగా మాట్లాడడాన్ని చూసి కూడా వచ్చి ప్రార్థనలో కూర్చోాలి. ఈ బ్యాచ్ ఎంత దుర్మార్గులో చూడండి. అలా ఉంటారు అనేక మంది. ఎంత దారుణం! ప్రభువు డైరెక్ట్గా వచ్చి చెప్పి, అరే కొద్ది రోజుల్లో పరిశుద్ధాత్మను పొందుకుంటారా, కొద్ది రోజులు వెళ్ళి చర్చిలో కూర్చొని ప్రార్థన చేయండి అంటే, థ్యాంక్ యూ ప్రభా, నువ్వు హ్యాపీకి వెళ్ళినాయనా, హ్యాపీ, టాటా, బాయ్ బాయ్ ప్రభా, సీ యూ లేటర్ ప్రభా, జాగ్రత్త నాయనా అన్నట్టు ప్రభువుకి టాటా వీడుకోలు చెప్పేసి ఎవడో ఇంటికి వెళ్ళిపోయాడు. చూడండి,
500 మంది పైకి వెళ్ళిపోయేటప్పుడు చూశారు, తెలుసు కదా, మొదటి కొరింథీ 15 అధ్యాయం రాశాడు. ప్రభువు అది 500 మందికి కనిపించాడు ఎప్పుడు పైకి వెళ్ళిపోయేటప్పుడు. కానీ ప్రార్థనలో కూర్చుని ఎంతమంది? 120 మంది. ఎంత బాధాకరం. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ప్రార్థన చేస్తేనే దేవుడి సన్నిధిలో అందరూ కలిసి వచ్చి కూర్చుంటేనే, అది ఏ పనైనా అందరూ కలిసి చేస్తుంటే దేవుని దృష్టికి సుందరమైన మందగా ఉంటుంది. ఆమేన్. దేవుడి పని ఒకరితో వల్ల ఏది కాదు పిల్లారా. ఇంట్లో పని అంటే కూడా 2-3 కలిసి చేసుకోవాలి. దేవుడి పని 2-3 కలిసి చేసుకోవాలి. అందరూ కలిసి చేస్తుంటే అందమైన సుందరమైన మందగా దేవుడు కనబడుతుంది. మార్తా మరియా ఉన్నారు. అక్క నువ్వు వండేసేయి, నేను చర్చిలో నేను కూర్చొని వాక్యం వింటానని ఒక అక్కటు ఒక చెల్లి ఇటు కూర్చున్నారు. అది సుందరమైన మంద అనిపించలేదు. ఆమేన్. అదే మనకి ఫిలిప్పీ పత్రికలు ఇద్దరు కనపడతారు. యువోదికే సుంటికే అని పోటీపడి పనిచేశారంటే ఒకరికొకరు. చివరికి పౌలు అంటాడు, అమ్మా మీరు బాగా పనిచేస్తున్నారు కానీ మరీ ఇంత పోటీపడి పని చేయకండి. ఇద్దరు పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మీరు పోటీతత్వం లేకుండా చేసుకోండి. ఎగబడ్డారంటే అసలు చూడండి. ఆమేన్. సుందరమైన మంద ఎప్పుడు వాళ్ళు దేవుడి సన్నిధిలో అందరూ కలిసి వస్తుంటే. సో ఫస్ట్ ఎప్పుడు మనం అందంగా దేవుడికి ఎప్పుడు అనిపిస్తాం? మొట్టమొదటిది ఏంటి? ఆరాధన ఎంత ఎక్కువ చేస్తారో అంత ఎక్కువగా దేవుడికి అందంగా కనిపిస్తారు. హల్లెలూయా. 2, ఎంత ఎక్కువగా రక్షణ అనుభవంలోకి కుటుంబము ఇల్లంతా వస్తుంటారో ఆ కుటుంబం దేవుడికి అంత అందంగా కనబడుతుంది. ఆమేన్. రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలను కూడా అంటాడు వాటిని. హల్లెలూయా. తర్వాత 3వది, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆ ఇంట్లోకి ఎవరైనా పాల ప్యాకెట్ వేసి వచ్చాడంటే చాలు, బాబు కూర్చొని ఆయన అని చక్కగా కూర్చొని కొద్ది 4 దేవుడి మాటలు. అపోస్తలులు అట్లాగే చేశారు పిల్లలు. అపోల్లోని ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన బాప్టిస్ట్ పాస్టర్. వెళ్ళిపోయి రోషంగా వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆయన పెద్ద సేవకుడు అంట. అపోల్లోకి అరుదులో తెగ ఫ్యాన్స్ ఉండేవాళ్ళంట. ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి ఆయనకు స్పెషల్ టీం ఉండేదంట. అయితే ఆయనకి యేసు ప్రభు దేవుడు అర్థమైంది, యెహోవా యేసుక్రీస్తు అని అర్థమైంది. వాళ్ళు యెహోవా యేసుక్రీస్తు వేరనుకుంటుంటే లేదు, యెహోవాయే యేసుక్రీస్తు అని అర్థమైంది. కానీ అతనికి బాప్తిసం తెలియదంట, తెలియలేదు. వీళ్ళేదో ఆ ఊర్లో రోమా ఊరు నుంచి కొత్తగా వచ్చారు అక్కడికి. అపోల్లో ఆకుల ప్రిస్కిల్లా. వీళ్ళు మామూలు గుడాలు కట్టేవాళ్ళే, కానీ వీళ్ళు పౌలు గారి సంఘంలో సభ్యులు. ఆమేన్. వీళ్ళకి వాక్యం బాగా తెలుసు. అదిగో పలానా ఆయన బాగా చెప్తున్నాడని చెప్పగానే వీళ్ళు వెళ్ళిపోయి ఆ కుటాల్లో వెళ్ళి కూర్చొని, ఆయన చెప్పే వాక్యం పూర్తిగా సంపూర్ణం కాదని వీళ్ళకి తెలుసు. కానీ సేవకుడిని అవమానపరచగా, ఏమయ్యా నీకు వాక్యం తెలుసా, బాప్తిసం ఎలాగో తెలుసా అని వాగ్వివాదం పెట్టుకోక, మీటింగ్ అయిపోగానే అయ్యగారు మా ఇంటికి భోజనానికి వస్తారా అని పిలిచి ప్రేమగా ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ ఇంట్లో భోజనం చేసేటప్పుడు, అయ్యా రక్షణ విషయం మీరు ఇలా చెప్పారు, మరి ఇది కూడా చెప్తే బాగుండేది కదా, మీరు పరిశుద్ధాత్మ గురించి చెప్తే బాగుండేది కదా, ఆత్మను పొందుకోవటం గురించి కూడా చెప్తే బాగుండేది కదా, ఈ విషయాలు మీరు కొంచెం ఆలోచించండి, పరిశీలించండి అని ప్రేమతో వాళ్ళు చెప్పేసరికి, అరే ఈ విషయాలు నాకు తెలియదే, అసలు వీళ్ళు ఇంత సామాన్యంగా ఉన్నారు, ఇంత గొప్ప విషయాలు చెప్తున్నారని. అమ్మ మీరు ఏ చర్చికి వెళ్తారమ్మా, అసలు మీ పాస్టర్ గారు ఎవరమ్మా, మీకు ఎవరు వాక్యం చెప్పారమ్మా అనగానే, అయ్యా మేము పౌలు గారి దగ్గర నేర్చుకున్నాం ఇలా అనగానే, మన భాషలో చెప్పాలంటే ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వు, ఆయన అడ్రస్ ఇవ్వు, ఆయనతో మాట్లాడతానని ఆయన టక్కనే పౌలు గారితో కరెస్పాండ్ అయ్యాడు. పౌలు గారు చెప్పే వాక్యాలు విని నేను పెద్ద పెద్ద బైబిల్ కాలేజీలో నేర్చుకున్నాను, ఎంత పండితం నేర్చుకున్నాను, కానీ ఈ విషయాలు ఎక్కడ నేర్చుకోలేదని పౌలు దగ్గర శిష్యుడు అయిపోయాడు ఆయన. హల్లెలూయా. అయిపోయాడు. ఆ ఆకుల పిసికిల్లా ఉన్న చోటెళ్ళి పాస్టర్గా పెట్టాడు పౌలు. ఆలోచించండి. అలాగే వాక్యం చెప్పింది ఎవరు? ఆకుల పిసికిల్లా. ఆలోచించండి. అలా పాస్టర్ని రక్షించుకున్నారు. ఆలోచించారా? ఆమేన్. అంటే ఎవరికైనా నువ్వు ఎంత ఎక్కువ సువార్త చెప్తావో ఆమేన్ అంతగా నీ పాదాలు దేవుడికి సుందరంగా ఉంటాయంట. మరొక చోట కూడా అంటాడు, వాడు రథముల మీద వెళుతున్న వాని వలె ఉంటాడంట సుందరం. ఎప్పుడు సువార్త చెప్పేవాడు. హల్లెలూయా. నయమాన్ ఇంట్లో ఒక్క అమ్మాయే కదా, ఒక్క పని అమ్మాయి. ఆ దేశంలో యుద్ధం వచ్చేసి వాళ్ళ ఊరి మీద పడి వాళ్ళ ఇల్లు నాశనం చేసి, ఈ అమ్మాయి బాగా అందంగా ఉందని చెప్పి ఈ అమ్మాయిని పట్టుకెళ్ళిపోయి పని మనిషిని చేసి అక్కడ ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళిపోయిన అమ్మాయి ప్రార్థన చేసుకోవడాన్ని చూసి ఆ అమ్మాయిని వాళ్ళలో కాకుండా ఇంట్లో తెచ్చుకున్నాడు ఆయన నయమాన్. పెట్టుకున్న తర్వాత వాళ్ళ భార్యకు మెయిన్ పని వాళ్ళలో ఒక అమ్మాయిగా పెట్టాడు. ఆ అమ్మాయి భక్తి జీవితాన్ని చూసి చివరికి ఆ అమ్మాయి అంటుంది, అమ్మా మన అయ్యగారు ఇక్కడ కాదు, ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్తే అక్కడ ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోతే స్వస్థపరుస్తాడు. సువార్త చెప్తుందా లేదా?
ఆమెమనుకోవాలి, నా గతి ఏందయ్యా బాబు ఏసయ్యా, ఓ నేను మా దేశం నుంచి తీసుకొచ్చావు, మా అమ్మ నాన్న చచ్చిపోయారు, మా ఊరు వాళ్ళు చచ్చిపోయారు, మా ఊరు నాశనం అయిపోయింది, నేను తీసుకొచ్చి ఇక్కడ పడ్డాను, అయ్యో నా గతి ఏంది, అయ్యో 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 అని ఎడవలామా. ఆ స్థితిలో కూడా సువార్త చెప్తుంది, ఆలోచించండి. అందుకే అమ్మాయి అందంగా కనపడుతుంది దేవుని దృష్టికి. ఆమె సువార్త ఎంత బోధిస్తావో, బైబిల్లో మాట రాయబడింది, సువార్త బోధించి ఒక పాపిని కనుక కాపాడితేనంట నీ పాపాలు, అనేకమైన పాపాలు దేవుడు క్షమించేస్తాడంట, కప్పేస్తాడంట. నువ్వు చేసిన తప్పులను కూడా, నువ్వు చాలా తప్పులు చేసావు, ఒకళ్ళు సువార్త చెప్పని వాళ్ళు, ఒక సువార్త చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇద్దరి దృష్టిలో దేవుడు యువతల వైపు వాళ్ళ పక్షానే వెళ్తాడు. ఈ అమ్మాయిలో లోపాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, నువ్వు సరి కంట్రోల్లో ఉండకపోవచ్చు, అయినా సువార్త చెప్తుంది, ఆశ కలిగి ఉంది కనుక దేవుడు ఇటే బెండ్ అవుతాడు. ఆలోచించుకోండి. ఆమెన్. అందంగా కనపడుతుంది. హల్లెలూయా. సో మూడోది ఏంటి? సువార్త చెప్పేవారు అందంగా కనిపిస్తారు. సమాధాన సువార్త, రెచ్చగొట్టే సువార్తలు కాదు. హల్లెలూయా. ఆమెన్. నాలుగోది ఏం చెప్పాం? కలిసి వచ్చే మంద, కలిసి సహవాసానికి వచ్చే మంద. ఆమెన్. హల్లెలూయా. అంటే మందలంటే ఒకరినొకరు పురికొల్పుకోవాలి. సిస్టర్ పలానింట్లో ప్రార్థన ఉందంట, రండి వెళ్దాం. బ్రదర్ పలానింట్లో ప్రార్థన ఉందంటే ఈరోజు పాస్టర్ గారు చెప్పారు, రండి వెళ్దాం. ఒకరినొకరు పురికొల్పుకొని, కుటుంబంలో కూడా ప్రార్థన అంటే అక్క రా అక్క, అన్న రా అక్క, కూర్చుందాం అక్క, అందరూ కలిసి. ఇప్పుడు చక్కగా ప్రార్థన ఆంటీ పక్కింటి ఆవిడ కూడా చూడండి చక్కగా చెప్పుకుంటూ ఆశతో వచ్చారు, ప్రతి మీటింగ్ కూడా వస్తున్నారు, సిస్టర్ వాళ్ళు కలిసి వస్తున్నారు. ఇలా అందరూ కలిసి వస్తుంటే అది దేవునికి అందంగా కనపడుతుంది. పిల్లలు చిన్న కూటమే కావచ్చు, చిన్న ప్రార్థనే కావచ్చు, అందరూ వస్తుంటే సౌందర్యమైన మంద అన్నాడు. రాకపోతే దేవుడు ఆ మాట పలకట్లా. ఆమేన్. హల్లెలూయా. తర్వాత దేవుడు అందంగా ఆయన దృష్టికి కనిపించేది ఇంకొక రెండు సంగతులే ఉన్నాయి, అవి రెండు చెప్పి ముగిస్తాను. అందులో యెషయా గ్రంథం 33వ అధ్యాయం, ఇది చాలామందికి వాగ్దాన వాక్యం కూడా. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం. యెషయా 33:17. కనులారా చూచెదవు, బహుదూరమున్నకు వ్యాపించుచున్న దేశము నీకు కనపడను, నీ హృదయం భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. ఇక్కడ ఏమన్నాడంటే, మీకు పరమగీతాల్లో కూడా కనిపిస్తుంది. ఆమె ఆత్మీయంగా ఎదిగి 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 ఫస్ట్ అంతా కూడా దేవుడు వచ్చి ఆమెను, నువ్వు సుందరివి, నువ్వు పావురము, నువ్వు నిష్కలంకురాలు, బండ సందులు ఎగురు పావురం అని దేవుడు అంతా ఆమెను కొనియాడతాడు. చివర 3 సార్లు ఇద్దరు మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది. చివరిలో ఆమెను కొట్టి రక్తం కారుతున్న దేవుడి కోసం వెంటబడతా ఉంటుంది. అప్పుడు స్త్రీలు అధిక సుందరమైందానా, వేరొక ప్రియుని కన్నా నీ ప్రియుని గొప్పతనం ఏంటని అడుగుతారు. అప్పుడు దేవుడి గురించి చెప్తూ ఉంటుంది పిల్లలు. ఆమె అంటే భక్తి జీవితంలో నువ్వు వెళతా ఉంటే నీకు దేవుని యొక్క గొప్పతనం, వాక్యం యొక్క గొప్పతనం నీకు కనపడతా ఉంటుంది. అలంకరించబడిన రాజు అంటే ఎవరు? యేసయ్య. అవునా? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో వెళ్ళే కొద్దీ దేవుని గొప్పతనం నీకు అర్థమవుతూ ఉంటుంది పిల్లలు. ఆమె ఏడుస్తున్న యేసును కాదు, శోధనలో ఉన్న యేసును కాదు, అలంకరించబడి లోకానికి రాజుగా ఉన్న యేసుని, లేక సర్వశక్తుడు, సర్వాధికారి, సర్వజ్ఞుడైన దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు వాక్యంలో చూడటం మొదలు పెడతావు. దీని అర్థం ఏంటంటే, వాక్యం నీకు ఎంత గొప్పగా అర్థమవుతా మొదలుపెట్టిద్దో నువ్వు దేవుని దృష్టికి అంత అందంగా కనపడతావు. అర్థమవుతుందా? అందుకంటాడు, అలంకరించబడిన రాజును చూస్తావు, దూరాన ఉన్నది వాటిని చూస్తావు. దూరాన ఉన్నవంటే నువ్వు వాక్యం అర్థమయ్యే కొద్ది జరగబోయే సంగతులు తెలుసుకుంటారు, ప్రవచనాలు అర్థమవుతూ ఉంటాయి, అనేకమైన జరగబోయే సంగతులు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు నీకు అందంగా కనపడుతుంది. చాలామంది పాపం ప్రార్థనకి వెళ్తుంటారు కానీ వాక్య జ్ఞానం ఉండదు. అందుకే చెప్పాను కదా, ప్రతి క్రైస్తవుడు కనీసం ప్రతిరోజు 2 నుంచి 3 అధ్యాయాలు తప్పనిసరిగా చదవాల్సిందని బైబిల్లో దేవుడు హెచ్చరించుకుంటూ వచ్చాడు. సెలవు రోజు అయితే 6 దినాలు పని చేసుకో, ఒక రోజు దేవుడికి అన్నాడు. సెలవు రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలో బైబిల్ లెక్క ఉంది కదా. సెలవు రోజు ఎన్ని అధ్యాయాలు చదవముందు బైబిల్లో? యాక్చువల్గా 25 అధ్యాయాలు చదవముందు బైబిల్లోనే ఉంది. సెలవు రోజు 25 అధ్యాయాలు బైబిల్లోనే ఉంది. చూడండి, దేవుడు రాశాడు ఆ మాట. హల్లెలూయా. ఎందుకు చదవమన్నాడు దేవుడు? దివారాత్రాలు వాక్యాన్ని ధ్యానించు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు, ఎన్ని అవుతావు, అది కాదు మెయిన్ రీజన్. వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుడు నీకు అర్థమవుతాడు.
దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రమందు లోతైన సంగతులు చూడగలిగినట్లుగా నా కళ్ళు తెరువు ప్రభువా అంటాడు. ఆమేన్. ఆశ్చర్యకరమైన సంగతులు, గొప్ప గొప్ప సంగతులు. హల్లెలూయా. నీకు ఎంత వాక్యం లోపలికి అర్థమవుతూ ఉంటుందో అంత అందంగా కనపడతావు దేవుని దృష్టికి. జరగబోయే సంగతులన్నీ నీకు అర్థమవుతూ ఉంటాయంట. అలాగే నీ హృదయం భీకరమైన వాటిని ధ్యానించింది అంట. గొప్ప గొప్ప అద్భుతమైన సంగతులు, సృష్టి రహస్యాలు, మరుగైనవి, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, అన్నిటిని నువ్వు ధ్యానిస్తూ కూర్చుంటావంట. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ ధ్యానించుకుంటావో, ఎక్కువ ప్రార్థించుకుంటావో మనుషులకు దూరం అయిపోతావు పిల్లలు. ఎక్కువ దేవునితో గడుపుతూ ఉంటావు. ఆమేన్. బయట జరిగే సంగతులు, బయట రోడ్డు మీద తిరిగేవాడి కంటే కూడా దేవుడితో ప్రార్థన గదిలో కూర్చోడానికి కుదిరితే పిల్లారా. గేహాజీ ఉన్నాడు, బయటికి వెళ్ళిపోయి బిజినెస్ డీల్ చేసుకొని వచ్చాడు. వెళ్ళిపోతున్నాను నయమాన్తో. అక్కడ ఎవరు సీసీటీవీ చూసి, వీడియో చూసి, అయ్యగారు వీడికి రెడ్ హ్యాండ్కి పట్టుకున్నామని చెప్పి పెట్టక్కర్లా. ఆడని గదిలో రెడ్గా ప్రార్థన చేసుకుంటా కూర్చుంటే ఆ స్టోరీ మొత్తం దేవుడు వచ్చి ఇక్కడ రివీల్ చేశాడు. అవునా? అహియా అనే ప్రవక్త ఉన్నాడు, యెరోబామును అభిషేకించాడు. వాడు రాజు అయిపోయిన తర్వాత ప్రెస్టేజ్ పెరిగినాక పాస్టర్ గారి మీద వాల్యూ లేకుండా పోయింది. ఫస్ట్ ఆ పాస్టర్ గారి మీదే వాడు డెవలప్ అయ్యాడు. ఆయన అభిషేకిస్తే రాజు అయ్యాడు. రాజు అయినాక పాస్టర్ చాలా చీప్గా అనిపించాడు. ఆయన లెవెల్ పెద్ద పెద్ద పాస్టర్లను చూసుకున్నాడు, ఎవరు ఆత్మ లేని పాస్టర్ని. చివరికి వాళ్ళ కొడుకు చచ్చిపోతుంటే మళ్ళీ అందరి వల్ల కాకపోతే మళ్ళీ ఆ పాస్టరే గుర్తొచ్చాడు అహియా. అప్పుడు ఏమంటాడంటే, మన లెవెల్ కాడికి వెళ్ళిపోతే చీప్గా ఉంటుంది, కానీ ఎవరో పల్లెటూరు అమ్మాయిలాగా నువ్వు మారు వేషం వేసుకొని అహియా దగ్గరికి వెళ్ళి, నా కొడుకు రోగంతో ఉన్నాడు, బాగవుతాడని అడుగు, ఆయన పక్కాగా దేవుడు జవాబు చెప్తాడు అన్నాడు. ఏమైంది? ఆమె పల్లెటూరు అమ్మాయిలాగా రాణిగారు వేషం వేసుకొని సింపుల్గా వెళ్తున్నా ఆయన గదిలో దేవుడితో ఎక్కువ గడుపుతూ ఉన్నాడు. బైబిల్ ఎక్కువ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం. దేవుడు చెప్పాడు ఆల్రెడీ, యెరోబాము భార్య నీ దగ్గర రావడానికి ప్రెస్టేజ్ ఫీల్ అయిపోయి పల్లెటూరు అమ్మాయిలాగా మారు వేషం వేసుకొని వస్తుంది అన్నాడు. ఆయన కళ్ళు కూడా కనపట్ల పాపం, అదొక బాధ. ఆ గుడ్డోడు కదా మనం మోసం చేయొచ్చు అనుకుంది. ఆ మారు వేషం వేసుకొని తలుపు తట్టి వాళ్ళ అబ్బాయికి, డాడీ ఉన్నారా బాబు అనగానే, లోన ప్రార్థన చేసుకుంటున్నారు ఆంటీ, మీరు ఎవరు అని అనగానే, నేను పక్కన మాది విలేజ్ అండి, చూడటానికి వచ్చాను అని అంది. డాడీ ఎవరు వచ్చారు డాడీ అని చెప్పి తీసుకెళ్ళబోతుంటే ఆయన చూసి, యెరోబాము భార్య వెల్కమ్ అన్నాడు. షాక్ అయిపోయింది. మారు వేషం వేసుకొని వస్తున్నావేంటిది? దేవుడికి మోసం చేయొచ్చు అనుకున్నావా? ఎవరు ఎక్కువ సంగతులు అర్థమవుతున్నాయి? బయట తిరిగినోడికా, గదిలో దేవుడితో గడిపినోడికా? హల్లెలూయా. న్యూస్ చూస్తే సంగతి అర్థం కావండి. ఉదయం నుంచి లేచిందా సాయంత్రం దాకా టీవీ నేను, ఆ నేను, ఈ నేను చూస్తే అర్థం కావు. ఎక్కువ అర్థం అవ్వాలంటే నువ్వు అలంకరించబడిన రాజును చూడాలి, దూరాన ఉన్న సంగతులను చూడాలి, భీకరమైన వాటిని బట్టి ధ్యానించాలి. అప్పుడు దేవుని దృష్టికి అందంగా కనపడతారట. హల్లెలూయా. ఆమేన్. ఇది 5వ సంగతి. ఫస్ట్ ఏం చెప్పాను? రిహార్స్ చేద్దాం. ఆరాధన చేస్తే అందంగా ఉంటారు. 2, ఏ వస్త్రాలు ధరించుకుంటే అందంగా ఉంటారు? హల్లెలూయా. ఆమేన్. 3వది, పాదాలకు ఏం వేసుకుంటే? సువార్తను. హల్లెలూయా. బాగుంది. 4, మంద ఎప్పుడు అందంగా ఉంటుంది? అందరూ కలిసి ప్రార్థనకు వస్తుంటే. ఓకే, 4 సౌందర్యాలు చూశారు. 5వ సౌందర్యం ఏముందంట? ఇదే కదా, అలంకరించబడిన వాక్యాన్ని, అలంకరించబడిన రాజుని. అంటే బైబిల్లో ఉన్న, చూడండి, బైబిల్లో ఉన్న ఆశీర్వాదపు క్రీస్తును కాదు, అవునా? బైబిల్లో ఉన్న బలహీనుడైన క్రీస్తును కాదు, బైబిల్లో ఉన్న అలంకరించబడిన క్రీస్తును నువ్వు చూడాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకు అపోస్తలు, మేము పునరుద్ధానుడైన యేసును ప్రకటిస్తున్నామన్నారు. ఎందుకు ఆ మాట వాడారు? ఆమేన్. ఆయన మరణాన్ని, పాపాన్ని, సమాధిని, సమస్తాన్ని గెలిచి ఆయన ప్రధానులపైన, అధికారులపైన, సమస్తం పైన రాజుగా కూర్చున్నాడు పైన. హల్లెలూయా. నెబుకద్నెజరు వస్తే కూడా నెబుకద్నెజరుని పేరు పెట్టి పిలిచారు వాళ్ళు. నెబుకద్నెజరు గారు ప్రధానమంత్రి గారు లేదా రాజుగారు అని కూడా నెబుకద్నెజరు అని కేరెట్టి పిలిచారు. ఎందుకంటే నీకంటే మా రాజు పెద్దోడయ్యా బాబు అని. మన రాజు మామూలు రాజు కాదండి, అవునా? ఆయన దగ్గరకు ఒకరోజు ఇంటికి చాలామంది, ఆయన అడవిలో ఉన్నాడు, సడన్గా చాలామంది వచ్చారు. శిష్యులు అన్నారు, మన దగ్గర అంత ఫుడ్ లేదు ప్రభు, పంపించేద్దామన్నారు. అక్కడ ఉందెవరు? రారాజు. ఆమేన్. ప్రభు కష్టం ప్రభు అంటే ఉన్నాడు, ఇక్కడ ఎవర్రా ఉంది? రాజులకు రాజు ఉన్నాడు. హల్లెలూయా. అన్నం పెట్టండి వాళ్ళకి మీరే అన్నాడు. వాళ్ళు షాక్ అయిపోయారు. ప్రభు 5 రొట్టెలు ఉన్నాయి ప్రభు, ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. ఆ మగవాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు, పిల్లలు కాక మగవాళ్ళే 5,000 మంది ఉన్నారు. సహజంగా చర్చిల్లో మగవాళ్ళు తక్కువ, ఆడవాళ్ళు ఎక్కువ. ఆయన కూడా చూడండి, మగవాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది? మగవాళ్ళు 4, ఆడవాళ్ళు పిల్లలు చాలా ఎక్కువ. ఆడ కూడా అంతే.
మగవాళ్ళు 5,000 మంది ఉన్నారంట. మరి ఎట్ట సరిపోద్ది అంటే ఆయన రాజు. హల్లెలూయా. ఆహారాన్ని సృష్టించి పెట్టేశాడు ఆయన. ఒక ఫంక్షన్కి వెళ్ళారు, అయ్యా మా ఇంట్లో ద్రాక్షరసం లేదన్నాడు, సృష్టించి ఇచ్చేసాడు. పేతురు వచ్చాడు, పన్ను కట్టవా, నువ్వు ట్యాక్స్ కట్టవా, ఖాళీ పిస్తలం పన్ను కట్టవా, ఇంటి పన్ను కట్టవా, వాటర్ పన్ను కట్టవా, చర్చి తిరిగెత్తావా సేవని, ఎవడు కడతాడు, మీ బాబు కడతాడా అంటారు జనాలు కదా. ఈ లెవెల్లో పాప పేతుర్ని వాళ్ళు అజమాయించారు. పేతురు ఏమన్నాడు, కడతామండి, మేము విశ్వాసులం, మేము అన్నీ కట్టేవాళ్ళం అన్నాడు. ఏం చేశాడు, ప్రభు అన్నాడు, పేతురు నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నువ్వేం భయపడద్దు, ఆమేన్, వెళ్ళి ఒక్క చేపేయి బాబు, అందులో నుంచి వస్తుంది, అందులో నీకే కాదు నాకు కూడా పన్ను కట్ట అన్నాడు. చూడండి, వాళ్ళు అడక్కపోయినా పన్ను కట్టాడు దేవుడు. ఆమేన్. మన రాజును చూడాలి పిల్లరా. వాక్యములో రారాజుగా ఉన్న క్రీస్తు మనకు కనిపించాలి. అప్పుడు నువ్వు దేవుని దృష్టికి అందంగా కనపడతావు. అందుకే వాక్యాన్ని పరిశోధించండి, ధ్యానించండి, లోతుగా వెతకండి అని రాయబడి. ఆయన గొప్పతనం అర్థం అవ్వాలి. ఆమేన్. దూరాన ఉన్న సంగతులు నీకు అర్థం అవ్వాలట, భీకరమైన సంగతులను ధ్యానించగలగాలట, అప్పుడు అందంగా కనపడతా ఉన్నారు. 6వ విషయం చోట చెప్పి నేను ముగిస్తాను. చిట్ట చివరిది 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదువుదాం. అటువలే స్త్రీలారా, సిస్టర్స్ అన్నాడు, మీరు స్వపురుషులకు లోబడి ఉండుడి. ఆమేన్. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును. ఆమేన్. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అని వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్యునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను, అది మిక్కుల విలువగలది. తర్వాత వచ్చిన ఉండండి, అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, అంటే శారమ్మ కానీ, రెబకా కానీ, లేకపోతే రాహేలు కానీ, లేకపోతే రూతు కానీ, ఎస్తేరు కానీ, పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అందరూ కూడా తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. సొంత భర్తలకు వారు లోబడ్డారంట. అది దేవునికి ఎంతో అలంకారంగా ఉందంట. తెలివైన భర్తకే కాదు, తెలివి లేని భర్తకైనా సరే, నీకంటే ధనవంతుని భర్తకే కాదు, భేదవాడైన భర్త అయినా సరే, ఆరోగ్యం ఉన్న భర్త అయినా సరే, అనారోగ్యం ఉన్న భర్త అయినా సరే, బైబిల్ చెప్తుంది, నీ భర్తను మాటల్లో కానీ, నీ బంధువుల దగ్గర కానీ, సమాజం దగ్గర కానీ ఎప్పుడూ చిన్నవాడిని చేసి నువ్వు మాట్లాడొద్దని బైబిల్ చెప్తుంది. అది అందంగా ఉండదంట దేవుని దృష్టికి. కొంతమంది అంటారు, ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాం మాట్లాడటానికి, పాస్టర్ గారు ఉన్నారు, మాట్లాడుతున్నాం, పాస్టర్ గారు ఈ ఏరియా ఎలా ఉంది, పరిచయం ఎలా ఉందంటే, ఆయన మాట్లాడిపోతున్నాడు, మీరు తెలియదు ఊరుకోండి అని చెప్పి ఆవిడే మాట్లాడుతుంది. మాట్లాడుతున్న చాలు, మీరు తెలియదు ఊరుకోండి అని. ప్రతి దానికి ఎంత బాధేసిందో. ఆమె ఆయనకంటే ఎక్కువ చదువుకుంది కావచ్చు, ఆమె కంటే డబ్బులు ఉన్నది కావచ్చు, ఆయనకంటే తెలివైంది కావచ్చు, కానీ దేవుని దృష్టికి ఆమె అందంగా కనపడదు. ఇద్దరు సేవ చేస్తున్నారు, కానీ దేవునికి అందంగా కనిపించలా. పెత్తనము చేయి స్త్రీ, బైబిల్లో చెప్తుంది, భర్త మీద పెత్తనము చేసే స్త్రీ దేవుని దృష్టిలో వేసే కంటే చెడ్డదంట. బైబిల్లో రాయబడింది. వేసే బజారు స్త్రీ కంటే కూడా భర్త మీద పెత్తనం చేసే స్త్రీ అనేక రెట్లు చెడ్డదని బైబిల్లో రాయబడింది. పురుషుల మీద స్త్రీ అన్నట్టు పెత్తనం చేయకూడదు. 2, అన్యుల ముందు, లోకస్తుల ముందు నీ భర్తను తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎప్పుడు మాట్లాడకూడదు పిల్లలు. ఎప్పుడు కూడా నీ భర్తను వేరే వారి ముందు తక్కువ చేయకూడదు. మరీ ముఖ్యంగా మీ కుటుంబస్తుల ముందు, భార్య తరపు కుటుంబస్తుల ముందు భర్తను ఎక్కువ తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు తెలియదు ఆయన గురించి. నీ ద్వారా తెలుసుకుంటారు. నువ్వు గౌరవిస్తే వాళ్ళు గౌరవిస్తారు, నువ్వు అగౌరవిస్తే వాళ్ళు అగౌరవిస్తారు. బైబిల్ చెప్తుంది, ఎప్పుడు వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడకూడదు. మాటల్లో కూడా కొన్నిసార్లు ఏమంటారంటే కొందరు, కొన్ని చోట్ల ఏమీ లేకుండానే భర్తను కూర్చోబెట్టి, వామ్మో ఈయంతో నేను కాబట్టి సేవ చేస్తా, సంసారం చేస్తున్నాను, ఇంకొకరు చేయలేరేమో, లేకపోతే వామ్మో అని ఏమీ లేకుండానే భర్తను తక్కువ చేస్తారు. కావచ్చు, నిజమే కావచ్చు, శాడిస్టే కావచ్చు, సైకో కావచ్చు, పిసినారి కావచ్చు, కొట్టేవాడే కావచ్చు, అయినా తక్కువ చేయకూడదు. దేవుడికి ఇష్టం ఉండదంట, దేవుడు నచ్చదట.
మాటల్లో కానీ క్రియల్లో కానీ నీ భర్తను నువ్వు ఎప్పుడు తక్కువ చేయకూడదు. అతను తెలివైన వాడైనా తెలివి లేనివాడైనా. ఎందుకంటే పురుషుడు దేవుని స్వరూపంలో ఉన్న బైబిల్ చెప్తుంది. పురుషుడు దేవుని స్వరూపం అట. దేవుని స్వరూపము దేవుని పోలికని రాయబడింది. పురుషుడు స్త్రీకి శిరస్సు అని రాయబడింది. అతను నువ్వు గౌరవిస్తే నువ్వు దేవుని గౌరవిస్తానట. ఆమె ఒకవేళ అతను చెప్పిన సలహా పబ్లిక్ నీకు నచ్చలేదు, గట్టిగా చెప్పాడు, ఇంటికి వచ్చి నాకు పర్సనల్గా ఉన్నప్పుడు, ఏమండి మీరు చెప్పింది అలా కాదు, ఇలా అయితే బాగుండేది కాదని పర్సనల్గా చెప్పు. 10 మంది ముందు అతను చెప్పిన సలహాకు నువ్వు కౌంటర్ కూడా చెప్పకూడదట. పిలుపులో కూడా ఇక్కడ కిందే రాస్తాడు, శారా అబ్రహాముని యజమానుడా అని పిలిచిందంట. అది దేవునికి ఎంతో అలంకారంగా ఉందంట. చాలామంది అయితే రమేషే హాయ్ బిలీ, ఇదా బైబిల్ చెప్పేది. భర్తను నువ్వు చూడండి, ఏవండి అన్నా కూడా దేవుని దృష్టికి తక్కువే. ఆమె నా ప్రభువా అని పిలిచింది. ప్రభువా అన్నదానికి నా యజమాని అర్థం. ఇంగ్లీష్లో మై లార్డ్ అని ఉంటుంది. నా ప్రభువు కూడా. అసలు మీరు చూడండి, హిందువులు ఆడవాళ్ళు, హిందువులు కానీ వేరే వాళ్ళు భర్తను నా దేవుడు అంటారు. చచ్చిపోయినప్పుడు కూడా ఓరు దేవుడో నా దేవుడో పోయావా అని చెప్పి పెడుతూ ఉంటారు భర్తలు చచ్చిపోతే. దేవుడి స్థానం భర్తకి ఇవ్వబడింది కదా పిల్లలు. భర్తని పేరు పెట్టి పిలవటం, భర్తని లేకపోతే ఫ్రెండ్లీగా ఉండడాన్ని అరే ఒరే అనవటం, పిలుపు కూడా దేవుడు ఇష్టపడండి పిల్లలు. బైబిల్ క్లియర్గా రాశాడు. నువ్వు క్రీస్తుని బట్టి భర్తకు లోబడితే అది దేవుని దృష్టికి ఎంతో అలంకారంగా ఉంటుందట. సాధువైనట్టు మృదువైనట్టు హృదయం అనే అక్షయ అలంకారం అన్నాడు. అంటే స్త్రీ మాటలు ఎంత మెత్తగా వస్తాయో, ఎంత సున్నితంగా వస్తాయో అది దేవుని దృష్టికి అంత అందంగా ఉంటుందట. స్త్రీ ఎప్పుడైతే గయ్యాళిగా లేకపోతే మాటకారిగా వెళ్తుందో దేవుని దృష్టికి అందంగా ఉండదంట. కొందరు ఆడవాళ్ళు ఉంటారు, మాట్లాడుతుంటే నలుగురు మాట్లాడుతూ నోరు ముంచెత్తా ఉంటారు, నువ్వు ఊరుకో అని. అది దేవుని దృష్టి గొప్పగా ఉండదు. నువ్వు ఎంత భక్తి చేయి, ఎంత ప్రార్థన చేయి, దేవుని దృష్టికి అందహీనంగానే కనిపిస్తావు. నీ మాట చూడండి, నువ్వు 10 మంది నోరు మూయించడం కాదు కావాల్సింది దేవునికి. నువ్వు సాత్వికంతో ఉండి క్రీస్తుని గణపరచడం కావాలి. అది ఎంతో అలంకారంగా ఉంటుందట దేవునికి. అందుకే రాశాడు, సాధువైనట్టు మృదువైనట్టు గుణము అక్షయ అలంకారంగా ఉండాలి. మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారట. చూడండి, భర్తలకు లోబట్టు అలంకారం అని బైబిల్ రాస్తుంది. ఆమేన్, హల్లెలూయా. 6వది భర్తలకు లోబడమని, ఆమేన్, అది అలంకారం అని చెప్తుంది. హల్లెలూయా. 7వది కూడా ఒకటి ఉంది, అదేంటంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్కప్ప చెప్పవలసిన వారు గనక వారికి లోబడి ఉండండి, వారి విశ్వాసం మిమ్మల్ని వెంబడిస్తుంది, అది మీకు దేవుని దృష్టికి ఎంతో అలంకారంగా ఉంటుంది అని. స్త్రీ ఎలాగైతే భర్తకు లోబడవలసినదో సంఘము కూడా నాయకునికి సేవకులకి పైన ఉన్నటువంటి లెక్క చెప్పవలసిన వారికి లోబడుచున్నప్పుడు కొన్నిసార్లు చూడండి పిల్లారా, భర్త కంటే కూడా భార్య చెప్పే మాటలు మంచిగా ఉండొచ్చు. నీ మాట కరెక్ట్ కావచ్చు. కొన్నిసార్లు సేవకుడి కంటే సంఘం చెప్పే మాట కరెక్ట్ ఉండొచ్చు. అయినా అతను గౌరవిస్తూ నువ్వు విధేయత చూపితే తగిన సమయంలో వాళ్ళు చెప్పేది కరెక్ట్ వినని దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. అవునా? చూడండి, శారా అంత విధేయత చూపించింది కాబట్టే కదా ఒక సమస్య వచ్చినప్పుడు శారా వచ్చి ఈవెన్ పంపించే అంది. పక్కూర్లో పెట్టమంటావా, దూరంగా పెట్టమంటావా అంటే లేదు అంది. హాస్టల్లో పెట్టమంటావా అన్నాడు, లేదు. జీవితంలో ఇంకెప్పుడు చూడకూడదు వాళ్ళ ముఖం మేము అంది. వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభా మా ఆవిడ ఎట్లా అంటుంది, ఏంటి సమస్య అంటే దేవుడు వెళ్ళి శారా చెప్పేది కరెక్టే బాబు నువ్వు విని అన్నాడు దేవుడు. అవునా కాదా? దేవుడు వచ్చి శారా మాట మనం ఆలోచించలేదా? ఎందుకు అంత కనపరిచాడు ఆమెని? ఆమె అంత విధేయత చూపింది కనుక. అంత అలంకారమట. స్త్రీ పురుషునికి తన స్వపురుషులకు యజమానులకు, వాళ్ళు ధనం ఉన్నవాళ్ళైనా భర్త ధనం లేనివాడైనా, భర్త ఆరోగ్యవంతుడైనా భర్త కొంచెం ఏదైనా రోగాలతో బలహీన పడుతున్న వ్యక్తే కావచ్చు. కొన్నిసార్లు భర్త అవిటిగా ఉంటే భార్యలు ఇష్టపడిగా మాట్లాడటాన్ని చూస్తాం. భర్త కొంచెం ఏదన్నా పని లేకుండా ఇంట్లో ఉంటే కూడా భర్తను ఇష్టం మాట్లాడే ఆడవాళ్ళని చూస్తున్నాం బయట. భర్త ఏదన్నా కొంచెం సమస్యల్లో ఉంటే పుట్టింటి వాళ్ళంతా తీసుకొచ్చి పద్దాకల మాటలతో హింసించే ఆడవాళ్ళు ఉన్నారు. దేవుళ్ళ ఇష్టపడ్డ పిల్లలు. అతను ఎలాంటి వాడైనా కావచ్చు, నీ యజమానుడు నీ భర్త
నీ పైన అధికారి, కాబట్టి నువ్వు లోబడి ఉండు. అది దేవుడికి ఎంతో అలంకారంగా ఉంటుందట. నీకు బెస్ట్ ఆలోచన తెలుసు, నీకు కొంచెం కొన్నిసార్లు మంచి ఆలోచనలే ఉంటాయి, మంచివే ఉంటాయి, అవి దేవుని దగ్గర పెట్టు. ఆయన కూడా ప్రేమతో ఉన్నప్పుడు చెప్పు, సంతోషంతో ఉన్నప్పుడు, ఇంట్లో అందరూ కలిసి భోంచేస్తే ఆనందంగా ఉన్నప్పుడు, అప్పుడు ఏమయ్యా ఇందాక ఆ మాట చెప్పావు కదా, అది ఎలా అయితే బాగుంటుంది కదా, అప్పుడు చెప్పు. అక్కడ కాదు చెప్పాల్సింది. అది దేవుని దృష్టిలో ఎంతో అలంకారం అన్నాడు. ఆమేన్. అప్పుడు అందంగా తయారవుతారట దేవుని దృష్టికి. హల్లెలూయా. అలాగే నాయకులకు కూడా లోబడినట్టు ద్వారా అని అంటాడు. కాబట్టి 7 సౌందర్యం మళ్ళీ ఒకసారి రిహార్స్ చేసుకుందామా? ఫస్ట్ది ఎప్పుడు అందంగా ఉంటామో దేవుని దృష్టికి? ఆరాధన, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా. సమయం దొరికితే ఆరాధించు, వెళ్తున్న మనసులో ఆరాధించు, ట్రైన్లో ఆరాధించు. ప్రభువా గొప్ప దేవుడు నాయన. ప్రకృతిని చూస్తుంటే ఆరాధించు. ప్రభువా చెట్టులు ఎంత గొప్పవి, ఇవన్నీ నేను మహిమపరుస్తున్నాయే. దావీదు కీర్తనలు రాశాడు కదా, పాటలతో ఆరాధించు. ఆమేన్. రెండవది ఏ వస్తానన్నాడు? అందరు రక్షించబడుతుంటే కుటుంబం అందంగా కనపడుతుందట. ఆమేన్. అందుకని సున్నతి లేకుండా ఎవరు ఉంటే అంటే అందరు రక్షించబడి ఉంటే, పాపులు ఎవరు లేకుండా ఉంటే ఎంతో సంతోషం. మూడవది చెప్పులు అన్నాడు. సువార్త బోధిస్తుంటే సౌందర్యంగా కనిపిస్తా ఉన్నావు. కొందరు ఎవరికి మాట్లాడరు. ఎలిజబెత్ ఉంది, జకరియాకు దేవుడు కనపడ్డ ఎవరికి చెప్పట్లా, సైలెంట్. జకరియా కడుపులో బిడ్డ పుట్టిన ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఉంది. అందుకే కడుపులో బిడ్డ చచ్చిపోతే కనిపించాడు. అదే మరి అయితే ఆమెకు దూత కనపడగానే వెళ్ళి అందరికీ చెప్పింది. సమరయ స్త్రీ దేవుడు మాట్లాడగానే ఊరంతా పోయి చెప్పింది ఆవిడ. అవునా? అందమైన స్త్రీలు. హల్లెలూయా. ప్రభువును చూడగానే పరిగెత్తుకుంటే ఊర్లో అందరికీ చెప్పింది ఆవిడ. మగ్ధలేనే మరి కదా, నువ్వు ఎంత సువార్త ప్రకటిస్తావో, ఎంతగా ప్రజలకు చెప్తావో అంత అందంగా కనపడతావు. మూడవది ఆమేన్. హల్లెలూయా. నాలుగవది ఏమందా? అందరూ కలిసి వస్తే ఆమేన్. హల్లెలూయా. సౌందర్యమైన మంద అంటాడు. అంతే చూసారా, అందమైన పలు వరుస లాంటిది అనమాట. అందులో ఒకరిద్దరు మిస్ అయిపోతే తొర్రి పన్ను, పిప్పి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను. ఆమేన్. హల్లెలూయా. ఐదవది అలంకరించబడిన రాజును చూస్తే, అంటే విప్పబడుచున్న వాక్యాన్ని, లోతైన వాక్యాన్ని, జరగబోతున్న సంగతులను చూసే కొద్దీ దేవుని దృష్టికి అందంగా కనపడతారు. కొంతమందికి వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉండదు, పాటల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఆరాధన ప్రార్థన మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాక్యం వచ్చేసరికి వాక్యం అనగానే చాలు అలా సాతాను వచ్చి ఫ్లైట్లు తీసుకెళ్తాడు. మొత్తం వాక్యం అయిపోయేసరికి మొత్తం అన్ని ఊరు తిరిగేసి వస్తాడు. వాక్యం అయిపోయినా కానీ ఆమె అన్నప్పుడు లెగుతూ ఉంటాడు. అందం కనపడట్లట్టు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అందుకే కొంతమంది బైబిల్ పట్టుకుంటే చాలు, పట్టుకోగానే వస్తాడు సాతం కూర్చున్నాడు మెదట. సోదాన్ని జోలపాడుతూ ఉన్నాడు. సోజా హిందీలో సోజా అని నిద్రపో అని, బాబు పడుకో అన్నట్టు. అలా కాదు, ఎంత వాక్యాన్ని వెతుకుతావో, వాక్యములో అలంకరించబడిన క్రీస్తును చూడటం మొదలు పెడతావో. ఐదవది అదే కదా, అంత అందంగా కనపడతావు. ఆరవది స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుట చేత దేవుని దృష్టికి అలంకారంగా ఉంటుంది అన్నాడు. 7 నాయకులకి, మీ పైన ఉన్న నాయకులకి, సేవకులకి, వారికి లోబడి ఉండటం ద్వారా అన్నాడు. ఆమేన్. ఇవి అందంగా నిన్ను దేవుని దృష్టికి ఉంచుతాయట. ఎంతో అందమైన బిడ్డగా నిన్ను మారుస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు నా ప్రియురాలా నువ్వు సుందరివి అన్నాడు. అంటే ఆమెలు ఇవన్నీ ఉన్నాయనే కదా. హల్లెలూయా. నీళ్ళు ఇవన్నీ ఉన్నాయి. నీలో ఆరాధన ఉంది నా ప్రియురాలా, నీలో రక్షణ వస్త్రాలు ఉన్నాయి, నీలో సువార్తను చెప్పే పాదాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆమేన్. చూసారా, నువ్వు అందుకే సుందరివి. యు ఆర్ బ్యూటిఫుల్. ఇవన్నీ ఉంటే దేవుని దృష్టికి మీరు సుందరంగా కనపడతారు. ఆమేన్. కలిసి మందగా రావటం కోసం ప్రయత్నిస్తుంటే ఎవరైనా ఒకరు రాకపోతే, ఏంటని ఈరోజు రాలేకపోయావు, ఏంటక్క ఈరోజు రాలేకపోయావు అని ఒకరినొకరు పురికొల్పుకొని వస్తుంటే 4వది సుందరమైన మంద. ఆమేన్. అలాది సుందరమైన రాజును చూడటము 5వది. హల్లెలూయా. అలాగే ఒకరినొకరు, అమ్మ నీ భర్తకు లోబడి ఉండు, గొడవలు పడద్దు, వెళ్ళిపోవద్దు అని హెచ్చరించుకోవటం ద్వారా. హల్లెలూయా. ఆమేన్. 6వది నాయకులకి పరిశుద్ధాత్మకు నువ్వు లోబట్టడంతో అన్నిటికంటే ఎక్కువ అవుతావు. ఆ చివరిది 7వది కొంచెం లెంత్గా ఉంటుంది బైబిల్లో దాని గురించి. ఏంటంటే పరిశుద్ధాత్మకు లోబట్టం అంటే స్వచిత్తాన్ని చంపేయటం, సొంత చిత్తాన్ని చంపి తండ్రి చిత్తాన్ని చేయటమే. ఆమేన్. హల్లెలూయా. అందుకే అది ఎక్కువ డిస్కస్ చేయలేదు కాబట్టి మనకు ఆల్రెడీ సంఘాలు దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ పనులు ఆలోచించండి. ఇవి 7 చేస్తుంటే స్వస్థత నీకు శీఘ్రముగా కలుగుని అంటాడు. ఆమేన్. నీ ఎదుట ఏ శత్రు నిలబడలేడు అంటాడు. దేవుడు నీ పక్షాన తోడుగా ఉండి అంటాడు. వీటిలో ఏదైనా మనలో లోపం అవుతుంటే తెలుసుకుందాం, సరిదిద్దుకుందాం. ఆమేన్. హల్లెలూయా.
ఈ వాక్యం కేవలం వింటం కాదు, మనందరి జీవితాల్లో క్రియారూపం అగునుగాక. హల్లెలూయా. దేవుడు కూడా మనందరినీ చెప్పాలి, నా బిడ్డలారా మీరు అందమైన వాళ్ళు, యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ సో బ్యూటిఫుల్ అని చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. అంతే చెప్పాలా, లేకపోతే మీరేంద్ర బాబు మనం చెప్పాలా? ఆమేన్. కాబట్టి ప్రభువు దృష్టికి అందంగా మనం మారదాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. మరొకసారి ఈ గృహం కొరకు, ఇక్కడ ఉన్న వారి కొరకు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు అందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ చేయొద్దండి, ఎక్కడున్నా సరే. ప్రభువా, మమ్మల్ని అందరినీ నీ దృష్టికి సుందరంగా మార్చునాయన. మేము సరి చేసుకుంటాం, మా లోపాలు సరి చేసుకుంటాం. ఒకవేళ మేము ఆరాధన చేయడం తక్కువైపోతే ఈరోజు తీర్మానం చేసుకో ప్రభువా, ఇక ఈ రోజు నుంచి నేను ఎక్కువ ఆరాధిస్తాను ప్రభువా అని. ఒకవేళ నువ్వు రక్షణ కోసం దాహం లేకపోతే, నువ్వు బాప్తిసం పొందకపోతే, నీ కుటుంబం రక్షణ పొందకపోతే, ఈ రోజు నుంచి ఇరుగు పొరుగు వారి రక్షణ కొరకు, నా కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తాను ప్రభువా. రక్షణ వస్త్రాలు ఇక్కడ కనపడాలి, అటువంటి విధంగా నేను ప్రార్థిస్తానని తీర్మానం చేసుకో. హల్లెలూయా. ఒకవేళ నువ్వు లోబడకపోతే లోబట గురించి ప్రార్థన చేసుకో. ప్రతి దాని గురించి ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళదాం. ఈ రోజు నుంచి దేవుని దృష్టికి మనం అందంగా కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. ప్రభువా, నీ దృష్టికి మేము అందంగా కనపడాలి ప్రభువా. తండ్రి, తండ్రి, తండ్రి. ప్రభువా, దేవా, అలంకరించబడిన రాజును మేము చూడాలి ప్రభువా. దూరానున్న సంగతులు చూడాలి తండ్రి. భీకరమైన సంగతులు మేము ధ్యానించాలి నాయన. మా దేవా, మా ప్రభువా, పరిశుద్ధాత్మకు పూర్తిగా లోబడాలి నాయన. నాయన, మా సహోదరిమణిని, మా అక్కలు, చెల్లెళ్ళు, ప్రభువా, మా తల్లులు, మా వారందరూ కూడా తమ స్వపురుషులకు పూర్తిగా లోబడాలి నాయన. నీ దృష్టికి ప్రభువా, అది ఎంతో అమూల్యమైన అలంకారం అన్నావు నాయన, కలిగి ఉండాలి ప్రభువా. దేవా, 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 దేవా నాయన. ప్రభువా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. మాటల్లో కూడా, క్రియల్లో కానీ, మనుషుల దగ్గర కానీ ఎన్నడూ కూడా నాయన తమ స్వపురుషులను చిన్నపుచ్చకూడదు, చిన్న చేసి మాట్లాడకూడదు ప్రభువా నాయన. అలాగే దేవా, దేవా, రక్షణ స్వార్థ ప్రకటించే చెప్పులు వేసుకోవాలి నాయన. ఎక్కడికి వెళ్ళిపోయినా అయ్యా రక్షించబడ్డావా, దేవుడు రాకడొస్తుంది, నువ్వు సిద్ధపడ్డావా, నీ జీవితం ఎలా ఉందని ఎటు వెళ్ళినా స్వార్థ గురించి మాట్లాడాలి, సమాధానం ప్రకటించాలి. ఎక్కడ వెళ్ళిపోయినా కానీ ప్రభా రక్షణ ప్రభాతని స్వార్థ ప్రకటించాలి నాయన. దేవా, దేవా, దేవా నాయన. అలాగే నాయన, మా కుటుంబాల్లో మా సంఘాల ఐక్యత నాయన. ఒకరి భారాన్ని ఒకరు మోయమన్నావు, ఒకరి లక్ష్యాన్ని ఒకరు నెరవేర్చమన్నావు. దేవా, అదే సుందరమైన మంది అంటున్నాం. మేము సుందరమైన కుటుంబాలు కావాలి, సుందరమైన నాయన సంఘాలుగా మారాలి నాయన. ఆ సహాయం చేయి నాయన, సహాయం చేయి నాయన. అన్ని విషయాల్లోనూ ప్రభా, ఆరాధనలో కానీ, రక్షణ వస్త్రాల్లో కానీ, స్వార్థ బోధించే పాదాల్లో కానీ, సుందరమైన మందలుగా మారుటలో కానీ, అలంకరించబడిన వాక్యాన్ని చూచుటలో కానీ, నాయన లోబడలో కానీ ప్రభా, అన్ని విషయాలు నీకు దృష్టికి మేము సౌందర్యముగా కనిపించాలి. మా శరీర ప్రాణాత్మలు నీకు ఇష్టంగా మారినట్లుగా సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ మీకు సమర్పిస్తూ, మరి ముఖ్యంగా గృహాన్ని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అన్ని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి ఈ గృహమునకు, ఇక్కడ వచ్చిన వారికి, అలాగే క్రీస్తు పరిపూర్ణ సౌందర్యములోకి మార్చబడుతున్న ప్రతి వారికి ఆయన కృప, కనికరము, సమాధానం సదాకాలము తోడైండును గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.